యేసుక్రీస్తు ప్రభువారి మొట్టమొదటి ప్రసంగం. కొండ మీద ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం. ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపు సాగ్యను అన్న తర్వాత 3వ వచనంలో మొదటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అదే మాట పరలోక రాజ్యము వారిది అనే మాట 10వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అలాగే నీతి నిమిత్తం హింసించబడువారు కూడా ధన్యులు, ఎందుకంటే పరలోక రాజ్యం వారిది. సో ఇక పరలోక రాజ్యం, ఈ ధన్యతలు, ఇవన్నీ ఇంకా చాలా ధన్యతలు కూడా మనం చూస్తాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చెవులు గలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. దీనత్వం కలిగి, ఏం కలిగి ఉండాలి? దీనత్వము కలిగి ఉండాలి. ఒక మాటను నేను చదివి వినిపిస్తా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట అక్కడ మనం చూసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక అని చెప్పి, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ విషయమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. సో ఇక్కడ ఆల్రెడీ ఆశీర్వాదమును అనుగ్రహించెను అనే మాట అమ్మా వినాలి. ఆశీర్వాదమును అనుగ్రహించెను అనే మాట. ఇక్కడేమో మీరు సాత్వికులు ధన్యులు, అలాగే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే మాటలు చూస్తా ఉన్నాం. సో దీని అంతటినీ ఒక చోటకి తీసుకురావాలి అని అంటే, దేవుడు ఆశీర్వదించాడు, మంచి ఇల్లు కట్టుకున్నాం. నేను అనుకోలేదు, కానీ దేవుడు మంచి ఇల్లు కట్టుకోవటానికి సహాయం చేశాడు. సో ఇవి మనం ఆశీర్వాదం అనుకుంటా ఉన్నాం. దేవుడు ఆశీర్వదించాడు, చక్కటి అల్లుడు మా ఇంటికి వచ్చాడు. దేవుడు ఆశీర్వదించాడు, నా కొడుక్కి చక్కగా ఒక కుటుంబంగా దేవుడు ఆశీర్వదించి బిడ్డలనిచ్చాడు. దేవుడు ఆశీర్వదించాడు మంచి వాహనం కొనుక్కోవటానికి. దేవుడు ఆశీర్వదించాడు నేను విదేశాలు వెళ్ళటానికి. సో ఇవన్నీ అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు అనేటటువంటి భ్రమలో, దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చాడు అనేటటువంటి భ్రమలో వీటన్నిటిని బట్టి ఆ భ్రమలోనే ఉన్నాము అనేది మనం గుర్తించగలగాలి. అది భ్రమ. ఆశీర్వాదము అనేటటువంటిది పాత నిబంధనలో చూస్తూ ఉంటాం. ఆశీర్వాదం అనేది ఎక్కడ చూస్తూ ఉంటాం? నీ పిండే పిసుకు తొట్టెయు, ఈ నీ సంతతి తరతరములు, ఇవి పాత నిబంధనలో చూస్తాం. అనగా బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు ముందు ఉన్నటువంటి కాలం చూస్తాం. కానీ క్రీస్తు తర్వాత, ఇదిగో మీరు రండి, మీకు సంతానం కలుగుతుంది, మీరు రండి, మీ రోగాలు పోతాయి, మీరు రండి, ఇదిగో మీరు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు, మీరు రండి, మీకు మేలు కలుగుద్ది అని యేసయ్య ఎక్కడ పిలవలా. యేసయ్య ఎక్కడ పిలవలా. పాత నిబంధన కాలంలో పర్టికులర్గా అది ఒక మతం లాగా ఉంది. వారు దేవుణ్ణి ఆరాధించారు అనంటే అది వారి మతం. మతం ఎప్పటికైనా ఏం చెప్తుందంటే కొన్ని కట్టడలు చెప్తుంది. మతం ఏం చెప్తుంది?
కొన్ని కట్టడలు చెప్తుంది. మతం ఏం చెప్తుందంటే, నువ్వు అది చెయ్యొద్దు, చేస్తే శాపగ్రస్తుడు అవుతావు, ఇది చెయ్యి, ఇది చేస్తే మంచి ఆశీర్వాదం వస్తుంది అని. వాట్ యు షుడ్ డూ, వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. సో నువ్వు ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అంటే, నీవు చేస్తే మంచి, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు చేస్తే చెడు, నువ్వు భ్రష్టుడు అవుతావు, శాపగ్రస్తుడు అవుతావు. అది మతము చెప్పేటటువంటిది, అది మతము చెప్పేటటువంటిది. అయితే మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన నువ్వు మంచి చెయ్యి లేకపోతే నువ్వు చెడు చెయ్యి అనకుండా ఆయనే మన కోసం చేసి చూపించాడు, ఆయన చేశాడు. మతం వేరు, యేసుక్రీస్తు రాకతో ఒక మార్గం ఏర్పడింది, మార్గం వేరు. సో వీఆర్ నాట్ ఇన్ ద రిలీజియన్లో మనం ఉన్నాము అని అంటే, రే మనోడిని కొట్టాడురా రండిరా అని పిలవచ్చు. ఇది మతం కాదు. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, కొడితే కొట్టించుకో, ఒక చెంప కొడితే రెండో చెంప చూపెట్టు. మతం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. ఒరే వాడు కన్ను బీకేడా, నువ్వు కూడా కన్ను బీకు. ఒరే వాడు రాయి తీసుకొని నీ పొన్ను ఇరిగేలా ఇసిరేడా, నువ్వు కూడా అవసరమైతే 2 పళ్ళు ఇరగొట్టు. సో కానీ మార్గం ఏం చెప్తుందంటే, విధేయత కలిగి ఉండు. ఏం కలిగి ఉండు? దీన మనస్సు కలిగి ఉండు. ఏం కలిగి ఉండాలంట? ఏం కలిగి ఉండాలంట? దీన మనస్సు కలిగి ఉండు. హింసించబడు. ఏం చేయబడు? నీతి నిమిత్తం హింసించబడు. పరలోక రాజ్యం అనేది. ఒక వారం క్రిందట పక్కన ఊర్లో మందిరం వేద్దామని వెళ్ళాం. సర్లే మరీ అంత ముసలోడిని కాదు కదా, ఏం కాదు, మరీ అంత ముసలోడిని కాదు కదా, నేను కూడా కొంచెం చేద్దాము అని చెప్పి ఈ పెండి వాసాలు పోసేటప్పుడు 0 వైరు 2 రౌండ్లు వేసి లాగి మెలికి పెట్టాలి. ఇట్లాగా మెలికి పెట్టాలి, అప్పుడు అది సెటరేట్ అయిపోద్ది. లాగి ఇట్లాగా అనాలి, మెలికి ఒక మెలుకు వచ్చేటట్లుగా అనాలి. అట్లాగా 3 సార్లు కనుక 3-4 సార్లు అట్లా లాగి మెలికేస్తే అది సెట్ అయి ఉంటుంది, ఇక నాకు తెగిపోదు. ఇక లాగి మెలికేస్తున్నా సాయంత్రానికి దాని చెక్క కనపడింది. మామూలుగా చెక్క కాదు అది. సో ఇలా ఉండగా మరుసటి రోజు ఇంకా కొంచెం ఉంది, ఏది ఏమైనా చేసేద్దాం పదండి అని చెప్పి మరుసటి రోజు కూడా వెళ్ళేసరికి అక్కడ అధికారులు, సర్పంచి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి లాభం లేదు, దీన్ని పీకేసి అక్కడ పడేయండి అన్నారు. దేనికోసం అది కట్టేమంటే, నలుగురు సువార్త ప్రకటించి పరలోక రాజ్యం, ఒక వ్యక్తి అన్నా లేకపోతే 2 వ్యక్తులన్నా మన ద్వారా పరలోక రాజ్యం వెళ్తే బాగుండు అనే ఉద్దేశంతో పరలోక రాజ్యం గురించి ప్రయాసపడ్డాం. ఆ ప్రయాస కాస్త బెడిసి కొట్టింది. వాక్యంలో ఏమనుంది? హింసించబడువారు ధన్యులు అని ఉంది. ఏముంది? హింసించబడువారు
నా నిమిత్తము. ఇప్పుడు నేను ఆ చేతులు కొంచెం పెయిన్ అయినా కానీ పర్లేదు అని చేసిన తర్వాత వాళ్ళు వచ్చి పీకమంటే అది హింస కాదా? నాకు ఒక రకమైన హింస. అప్పుడు నేనేమనాలో తెలుసా? ఇప్పుడు హింసించబడువారు ధన్యులు అని అంటే, ఒరే నేను హింసకు గురయ్యేటట్టుగా మీరు చేశారు కదా, మీకు వందనాలు అని చెప్పాలి. ఏం చెప్పాలి? హింసించబడేటట్లుగా నన్ను చేశారు గనక నేను దేవుని దృష్టిలో పర్లేదు, కొంచెం కష్టపడ్డాడు, దీన్ని కొలాప్స్ చేయాలన్నా కానీ దీనంగా అంతే కూర్చున్నాడు, కానీ రివర్స్ అవ్వలేదు, తగ్గించుకున్నాడు, దీన మనసు కలిగి ఉన్నాడు అని నేను అనిపించుకుని ఏదో చిన్న కొద్దిపాటి సహనం కలిగి ఉండటానికి మీరు నాకు సహాయం చేశారు అని అంటే, ఇప్పుడు నేను హింసించబడటానికి లేకపోతే నేను దుఃఖపడితే దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని ఉంది కదా. ఇప్పుడు నేను దుఃఖపడినా హింసించబడినా, దుఃఖపడితే ఓదార్చటానికి, హింసించబడితే ఆయన అది చూడటానికి వీరు నాకు ధన్యతనిచ్చారు గనక, వీరు నాకు ధన్యతను ఇచ్చారు గనక, ఇప్పుడు నేను ధన్యుడనైతే నన్ను హింసించిన వారు మరీ ధన్యులు. నన్ను దుఃఖపెట్టిన వారు, నేను దుఃఖపడితేనే కదా దేవుని దగ్గర నుంచి నేను ఓదార్చబడేది. మా వాక్యంలో అంతే ఉందా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఉంది. అంటే ఇప్పుడు మనం దుఃఖపడితేనే దేవుని చేత ఓదార్చబడతామా? దుఃఖపడకపోయినా కానీ ఓదార్చబడతామా? దుఃఖపడితేనే ఓదార్చబడతాం. మరి మనకు కావలసినటువంటి వసవర్తులు అన్నీ ఉండి, బైక్ ఉండి, ఉద్యోగం ఉండి, ఫెసిలిటీస్ ఉండి, కారు ఉండి, ఇల్లుండి, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటే ఇంకా దుఃఖం ఆడ నుంచి వస్తుంది? ఇంకా దేవుని దగ్గర నువ్వు ఎట్లా ఆదరణ పొందుకుంటావు? దేవుని ఆదరణ ఎట్లాగా రుచి చూస్తావు? సో మనలను గాయపరిచే వారిని, మనలను ఇబ్బంది పెట్టేవారిని, మనలను కృంగదీసేవారిని, మనలను అవమానపరిచేవారిని, మనలను గేలి చేసిన వారిని, అనగా ఎగతాళి చేసిన వారిని మనం పల్లెత్తి మాటైనా అనకూడదు. తగ్గించుకో, హెచ్చించబడతావు, ఓర్చుకో, ఆదరణ పొందుతావు. దుఃఖపెట్టారా, సహించు, ఆదరణ దేవుని యొద్ద నుంచి పొందుకుంటావు. నువ్వెంత సహిస్తే పరలోకములో అంత మేలు అధికమవుతుందంట. ఆ మాట బైబిల్లో రాయబడిన మాట చూస్తే, నువ్వు సంతోషించి ఆనందించు. ఎప్పుడు లేఖనం సెలవిస్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ మాటల్లో ఉన్నటువంటి ధన్యతలు మనం పొందుకోవాలంటే ఈ అనుభవం ద్వారా వెళ్ళాలి. ఆల్రెడీ దేవుడు ఆశీర్వదించాడు. ఏది పాత నిబంధన ఆశీర్వాదం గురించి మాట్లాడట్లా. ఇప్పుడు జనాలు ఎందుకు పరిగెడుతున్నారంటే పాత నిబంధన ఆశీర్వాదాల కోసం పరిగెడుతున్నారు. కొత్త నిబంధనలో ఉండేటటువంటి మార్గం అవసరంలో ఎవరికి. మరలా రిపీట్ చేస్తా ఉన్నా, పాత నిబంధనలో ఉండేటటువంటి ఆశీర్వాదాల కొరకు క్రైస్తవులు కూడా పరిగెడతా ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఉండేటటువంటి మార్గము ఎవరు పడుచుకోవట్లా. ఇట్స్ అ షేమ్ ఫర్ ద ఆల్ హ్యూమన్ బీయింగ్, ఎస్పెషల్లీ భ్రమలో బ్రతికేటటువంటి క్రిస్టియన్స్. ఉదాహరణకు చెప్తా, మంచి ఉద్యోగం ఇచ్చాడు,
మంచి ఇల్లు ఇచ్చాడు, ఏమని ప్రార్థన పెట్టుకుంటాడు? దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని ప్రార్థన పెట్టుకుంటారు. నీకు ఒక ఇల్లే ఇచ్చాడు, కొంతమందికి అపార్ట్మెంట్లు ఇస్తాడు. దేవుని గుర్తెరగని వ్యక్తి అపార్ట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు నీదే ఆశీర్వాదం అనుకుంటే నీకు ఉద్యోగం ఇచ్చాడు, కలెక్టర్లు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. అంటే ఇప్పుడు నీకంటే నాకంటే ఇంకా ఈ లెక్కకు ఊహకు మించినటువంటి అంత రెట్టింపు కలిగినటువంటి స్థితులు ఇచ్చాడు. ఇప్పుడు మనదే ఆశీర్వాదం అనుకుంటే వారిదేమనుకోవాలా? దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకంటే ఇంకా వారిని ఆశీర్వదించాడు అని అంటే మీరు ఒప్పుకుంటారా? యేసయ్య నన్ను ఆశీర్వదించాడు అని చెప్తాం. భూ సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి యేసయ్య నన్ను ఆశీర్వదించాడు అని చెప్పుకుంటాం. ఏది? దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితిని బట్టి, లేకపోతే ఆరోగ్యాన్ని బట్టి, లేకపోతే గృహాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని కృతజ్ఞత పెట్టుకుంటాం. మనకంటే ఇంకా దేవుని గుర్తెరగనటువంటి వారు కూడా ఇంకా గొప్ప స్థితిలో ఉంటారు కదా. నా మాటకి సమాధానం చెప్పాలా? ఇంకా గొప్ప స్థితిలో ఉంటారు కదా, వారిది ఆశీర్వాదం అని నమ్ముతారా? ప్రశ్న అర్థమైందా? మనకు మంచి స్థితిని ఇచ్చాడు అంటే మనం ఆశీర్వదించబడ్డాం అనుకుంటాం. మనకంటే మంచి స్థితిని ఇచ్చినటువంటి, మనకంటే మంచి గృహాన్ని ఇచ్చినటువంటి, మనకంటే మంచి ఉద్యోగం ఇచ్చినటువంటి వారు కూడా మనకంటే ఇంకా ఆశీర్వదించబడ్డారు అనే దానికి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా, ఒప్పుకోరు. ఎందుకని? ఇప్పుడు మనకిస్తేనేమన్నా అది ఆశీర్వాదం, మనకంటే ఇంకా ఉన్నతమైన స్థితిని పొందుకున్నారు కదా దేవుని గుర్తెరగపోయినా, వారిది ఆశీర్వాదం అని ఒప్పుకోం. కారణం ఏంది? అది కాదు అని అంటాం. అది కాదు అన్నప్పుడు మరి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం ఎందుకు పరిగెడతా ఉన్నాం? ఉన్నదానిలో సర్దుకుపోవచ్చుగా, ఉన్నదానిలోనే అడ్జస్ట్ అవ్వచ్చు కదా. అది ఆశీర్వాదం కాదు అన్నప్పుడు దేవుని గుర్తెరగని వాళ్ళకు కూడా మంచి మంచి గృహాలు ఉన్నాయి, మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ అది ఆశీర్వాదం కాదు అనే మైండ్ సెట్తో ఉంటే మరి దానికోసం ఎందుకు పరిగెడుతున్నాం? ఒకవేళ దానికోసం భౌతిక సంబంధమైనటువంటి మంచి పొజిషనే ఆశీర్వాదం అనే భ్రమలో నువ్వు పరిగెడతా ఉంటే యు ఆర్ ద లిటిల్ బేబీ ఇన్ స్పిరిచువల్ లైఫ్. యేసుని కలిగుండి కూడా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, భౌతిక సంబంధమైనటువంటి స్టేటస్ కొరకు ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నారు అనంటే క్రైస్తత్వంలో ఉన్నప్పటికీ ఇంక నువ్వు ఎదగల. యువర్ నాట్ మెచ్యూరిటీ పర్సన్ ఇన్ ద స్పిరిట్. ఆత్మానుసారమైనటువంటి ఎదుగుదల నీకు లేదు. నువ్వు కంపేర్ చేస్తూ ఉన్నావంటే, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, నువ్వు ఇంకా తక్కువ స్థితిలో ఉన్నావు అని భౌతిక సంబంధమైనటువంటి విషయాల కొరకు కంపేర్ చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వు ఆత్మానుసారంగా ఎదుగుదల లేవు, మరుగుజ్జితనంలో ఉన్నావని అర్థం. అనుభవంతో ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు, ఒరే ఈరోజు బళ్ళు రేపు వాడలవుతాయి, రేపు వాడలు ఈరోజు నిన్నట్టున్నటువంటి వాడలు ఈరోజు బళ్ళు అవుతాయి, ఈరోజున్న బళ్ళు రేపు వాడలు అవుతాయి అని చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థమైంది, దేవుణ్ణి కలుగున్నటువంటి మనకే కాదు, లోకంలో ఉన్నటువంటి వారికి కూడా ఒక ఆలోచన, ఒక అవగాహన ఉంది. ఈ లోకానుసారమైనటువంటి అనగా భౌతికపరమైనటువంటి స్టేటస్లు ఏదైతే ఉందో అది స్థిరము కాదు, అది స్థిరము కాదు. మరి అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈరోజు ₹1,00,00,000 ఉండొచ్చు, రేపు రూపాయి కూడా ఉండదు.
ఈరోజు నీ జేబులో రూపాయి లేకపోవచ్చు, రేపు 10 కోట్లున్నా కానీ 100 కోట్లున్నా 1000 కోట్లున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఈ లోకానుసారమైనటువంటి మనీ కానీ, డబ్బులు కానీ, పొజిషన్ కానీ, ఇట్స్ నాట్ ఫర్ ఎవర్, అది శాశ్వతము కాదు అన్న సత్యాన్ని కనుక నీవు నేను గ్రహిస్తే, ఏది ఉన్నా ఏది లేకపోయినా కృంగిపోం, బాధపడం, దుఃఖపడం, హ్యాపీగా ముందుకు సాగిపోతూ ఉంటాం. అలా కాకుండా భౌతికపరమైనటువంటి స్థితి ఆశీర్వాదం అని బ్రతుకుతూ, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను దీవించు అని ఈ భ్రమలో ఉంటే రోజు కృంగిపోతూ ఉంటావు. గాడిద మొక్కలాగా ఇంత బోర్ని వేసుకొని, ఏ మొక్కలాగా, గాడిద మొక్కలాగా ముఖం ఇంత బోర్ని వేసుకొని బాగున్నావా అని అంటే ఏం బాగున్నావులే, అట్టాగే సాగుతూ ఉంది, ఏం బాగున్నావులే, పరిస్థితుల్లో మార్పు లేదు. ఏం మార్పు కావాలా? మార్పు కావాల్సింది ఆత్మానుసారమైనటువంటి మార్పు కొరకు చూడాలా. దట్స్ అ రియల్ గ్రోత్ యాజ్ ఎ క్రిస్టియానిటీ, ఎస్పెషలీ హూ వాంట్స్ టు రీచ్ ఎటర్నల్ లైఫ్. పరలోకం కావాలనుకునేటటువంటి వారికి ఆత్మానుసారమైనటువంటి ఎదుగుదల గురించి ఆలోచించాలి, కానీ లోకానుసారమైనటువంటి ఎదుగుదల గురించి, స్టేటస్ గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి, హీ ఈజ్ ద ఫూలిష్ ఇన్ ద వరల్డ్. అంతకు మించినటువంటి విక్రింతల మనిషి ఇంకెవరు లేరు, ఎవరు లేరు. నీ ప్రక్కన ఉన్నటువంటి మనిషిని మనిషిగా చూడు. నీ ప్రక్కనున్న మనిషిని మనిషిగా చూడు. నువ్వు బ్రతుకుతున్నావు, నీ ప్రక్కనున్న మనిషిని కూడా మనిషిగా గుర్తించు. నీకంటే తక్కువ వాడనో లేకపోతే నీకంటే ఎక్కువ వాడనో వాడి పొజిషన్ గురించి గౌరవించు. మాకు వ్యక్తిత్వాన్ని గౌరవించు. ప్రపంచంలో మారు మోగింది యేసయ్య పలికిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట. లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలె ఎట్లా ప్రేమించాలంట? మన పొరుగు వారిని ఎట్లా ప్రేమించాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. ఎవరిని కించపరచు మాకు. భౌతిక విషయాలు ఆశించమాకు. ఎప్పుడు ఈ క్రొత్త నిబంధనలో ఎప్పుడన్నా ఎవరన్నా కారు గురించి, లేకపోతే మంచి వాహనం గురించి, లేకపోతే మంచి వస్త్రాల గురించి, యేసయ్య నాకు అనుగ్రహించు ప్రభువా అని మంచిగా ఎదిగినటువంటి ఆత్మీయమైనటువంటి వ్యక్తి ప్రార్థించటం చూసారా కొత్త నిబంధనలో? యేసుకు దగ్గరగా పరలోక రాజ్యం కావాలి అనే విధానంలో సాగిన వ్యక్తి, దేవా నాకు ఇది అనుగ్రహించు అని ఏదైనా ప్రార్థన చేశాడా క్రొత్త నిబంధనలో? లేదు. మన ప్రార్థనలన్నీ పాత నిబంధన ప్రార్థనలు. ఎదురొచ్చేవాళ్ళు కూడా, మనం బయటికి వెళ్తూ ఉంటే ఎదురొచ్చేవాళ్ళు కూడా వాళ్ళకు ఒక స్టేటస్ ఉండాలి. ఎంత దౌర్భాగ్యం అంటే, ఎదురొచ్చే వాళ్ళకి క్రైస్తవులే. ఇక్కడ నరసైపాలెంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ప్యారిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. అనుభవం, నేను డ్రాయర్లు వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు మంచి సేవకులు పిల్లలు లేరని ఒకళ్ళని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆయన పాస్టర్ గారే ఎగతాళి చేస్తూ ఉన్నారు. డబ్బు లేదని ఒకరిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. బండి లేదని ఒకరిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి చూస్తే దానికంటే ఇంకా ఘోరంగా ఉంది. గురిగించంట
వెనకాలన్నది తెలియదంట. వెనకాల ఉన్న నలుపు గురిగించక తెలియదంట. అబ్బే నేను అంత బాగానే ఉన్నాను అనుకుంటుందంట. సో ఇతరులను జడ్జి చేయటం కానీ, ఇతరులను చులకనగా చూడటం కానీ, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు బేస్ చేసుకొని రెస్పెక్ట్ ఇవ్వటం కానీ, నో ప్లీజ్ డోంట్ డూ దాట్. హైదరాబాద్లో 20 సంవత్సరాలు పరిచర్య చేశా. సంవత్సరానికి కనీసం 3 సార్లు, ఖచ్చితంగా 3 సార్లు తగ్గకుండా ఒక మాట చెప్తా. ఏమని చెప్తానంటే, చర్చిలో కూర్చున్నటువంటి వారు ఆస్తులను బట్టి కానీ, కులాలను బట్టి కానీ, మతాలను బట్టి కానీ పలకరించుకునేటటువంటి విధానం, గౌరవాలు కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, డబ్బులను బట్టి కానీ, హెచ్చుతగ్గులను బట్టి కానీ పలకరించేటటువంటి పిలుపులు ఇలాంటివి ఉండకూడదు. అలాంటివి కావాలంటే మీరు మందిరానికి రావద్దు, వెళ్ళిపోండి అని చెప్పారు. అందరినీ ఒకే దృష్టితో సమానంగా హెచ్చుతగ్గులు లేనటువంటి పలకరింపు కలిగి ఉంటేనే కూర్చోండి, లేకపోతే వెళ్ళిపోండి. ఆల్ ఆర్ ఈక్వల్. విలియం కేరీ, ఈ ఇంకొక ఆయన, ఇంగ్లాండ్ ప్రెసిడెంట్ ఒక ఆయన, అబ్రహాం లింకనా, చెప్పులు కుట్టుకునేటివాడు. ఆ చెప్పులు కుట్టుకునే ఆయన ప్రెసిడెంట్ అయితే, ఒక ధనవంతుడు వచ్చి, ఏయ్ నువ్వు నా చెప్పులు కుట్టావు అని అన్నాడంట. నువ్వు నా చెప్పులు కుట్టావు, మీ నాన్న కూడా నా చెప్పులు కుట్టాడు. అప్పుడు ఆయన అన్నాడు, అవునండి, మేము పాత చెప్పులు కూడా కుట్టుకునేవాళ్ళం, పాత చెప్పులు కూడా కుట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఎవరైతే ఎగతాళి చెయ్యాలి అనుకున్నారో ఆయనకంటే ఇంకా ఊహకు మించినంత రెట్టింపు పొజిషన్లో ఉన్నాడు. ఫైనల్గా ఈరోజు దేవుడు ప్రేరేపించినటువంటి మాటలు ఏంటంటే, ఈ లోకానుసారమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి డబ్బు విషయాన్ని కానీ, లేకపోతే ఇతరులకు లేనటువంటి దాని గురించి కానీ, లేకపోతే నీకు లేనటువంటి దాని గురించి కానీ వీటిని బేరేజ్ చెయ్యొద్దు. హ్యాపీగా దేవుడిచ్చిన దాన్ని వాటికి దానిలో సమృద్ధి అనుకొని, దానిలోనే సర్దుబాటు చేసుకొని, దేవా ఇది ఇచ్చావు, ఇది లేనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వారిని కూడా కనుకరించు నాయనా అని పరలోక రాజ్యానికి సిద్ధపడాలి తప్ప, ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో స్టేటస్ పొందుకోవాలి, పేరు పొందుకోవాలి, ఇంకా ఎదగాలి, ఇలాంటి స్థితిలో ఉన్నావు అని అంటే నువ్వు పరలోక రాజ్యము గురించి నీకు ఆలోచన లేదు అని అర్థం. పరలోక రాజ్యం ఆలోచన ఉంటే ఏమని ఉంటుంది? ఆలోచన ఉంటే ఈరోజు దేవుని రాకడ వస్తే వెళ్ళిపోతాం. ఇంకా మన స్థితి ఏం చేసు అమ్మ, అవునా కదా? ఈ రాత్రి దేవుని రాకడ వస్తే ఏమవుతుంది? అందరం వెళ్ళిపోవాల్సిందే, ఇంకేముండదు. స్టేటస్లు ఉండవు. ఇకన పనివాడని, యజమానుడని, డబ్బున్నవాడని, డబ్బు లేనివాడని, లేకపోతే అందం ఉన్నవాడని, అందం లేనివాడని, ఇలాంటివేమి తేడాలు ఉండవు. అందరం ఒకే చోటు ఉంటాం. వీఆర్ ఫ్యామిలీ ఇన్ ద లార్డ్. ఒకే రక్తము ద్వారా కడగబడ్డాం. కనుక పరిస్థితులు బాగలేదా? దుఃఖంలో ఉన్నావా? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే మనం దుఃఖపడితేనే బెటరు. దేవుని చేత ఆదరించబడతాం, దేవుని చేత ఓదార్చబడతాం.
వాట్ యు వండర్. దేవాని ఆదరణ నాకి అనే స్థితిలో మనం ఉండాలి అని అంటే మనం దుఃఖపడే స్థితిలో ఉన్నప్పుడు అప్పుడేమవుతామంట? ధన్యులు, ధన్యులు, ధన్యులు. ధన్యులు అని పిలువబడాలంటే అన్నీ సమృద్ధిగా అన్నీ సకలం సమకూర్చుకుంటే ధన్యతలోనికి నడం. లోట్లు ఉండాలి, ఆకలి ఉండాలి, దప్పిక ఉండాలి, అవమానాలు ఉండాలి, నిందలు ఉండాలి, నిందలు ఉండాలి, అవమానాలు ఉండాలి, గేలి చేసేవారు ఉండాలి, మనల్ని కొట్టేవాళ్ళు ఉండాలి, మనం సాత్వికం చూపించేటటువంటి మనసు మనకు ఉండాలి. ఇవన్నీ కావాలి కాదా? ఉండాలి. అలాంటివి వచ్చినాయి కదా అని ఏడుస్తూ కూర్చోవలసిన అవసరంలా. అది ధన్యత, అది ధన్యత. ఏడవకూడదు, ఏడుస్తూ కూర్చోవలసిన అవసరంలా. ధన్యత, ధన్యత. బా దేవునికి స్తోత్రం. ఆనందించటమే దేవునిలో ఆనందించటం అంటే మళ్ళీ దాన్ని వక్రంగా తిప్పి 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 ఏదో మీనింగ్ తీయటం కాదు. క్రీస్తునందు ఆనందించండి, మీ ఫలము పరలోకంలో అధికమవుతుంది. ఆనందం అనేది ఎంత మొత్తుకున్నా ఎంత పరిగెత్తినా ఈ లోకంలో ఆనందం అనేది చివరికి శోధనగా మారుతుంది తప్ప ఆనందం అనేది ఉండదు. క్రీస్తులో ఆనందమే నికరమైన ఆనందం. ఏ ఆనందం? క్రీస్తులో ఆనందమే నికరమైన ఆనందం. ఇంక ఈ లోకంలో ఆనందాలన్నీ శోధనలు తెచ్చిపెడతాయి, సమస్యలు తెచ్చిపెడతాయి, బాధలు తెచ్చిపెడతాయి, ఇరుకులు తెచ్చిపెడతాయి, చాలా తెచ్చిపెడతాయి, మొయ్యలేనంత తెచ్చిపెడతాయి. దానికి బీపీ తెచ్చుకోవడం తప్ప ఇంకేం ఉండదు. క్రీస్తులో ఆనందమే నికరమైన ఆనందం. కనుక పరిపక్వత కలిగినటువంటి, ముగింపులో చెప్పే మాట, పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవులు పాత నిబంధన ఆశీర్వాదం కోసం ఎదురు చూడరు, క్రొత్త నిబంధనలో మార్గము కొరకు చూస్తారు. సో మన పాత నిబంధన ఆశీర్వాదం వైపు పరిగెడుతున్నామా, కొత్త నిబంధన మార్గము అనగా పరలోక రాజ్యం గురించి కనిపెడుతున్నామా? పాత నిబంధనలో ఉన్నట్లుగా స్టేటస్ గురించి మనం పరిగెడుతున్నామా? పొజిషన్ గురించి మనం పరిగెడుతూ ఉన్నామా? కొత్త నిబంధనలో ఉన్నటువంటి నిందలు అవమానాల గురించి పరిగెడుతూ ఉన్నామా? మనం క్రొత్త నిబంధనలో ఉన్నామా, పాత నిబంధనలో ఉన్నామా? పాత నిబంధనలోనే ఉంటే ఇంకా నువ్వు ఆత్మీయంగా చిన్న పిల్లోడివే. యు ఆర్ ద బేబీ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఇంక నువ్వు ఎదగల, మరుగుజ్జుతనంలోనే ఉన్నావు. కనుక ఆత్మానుసారమైన ఎదుగుదల కలిగి మనం ముందుకు సాగాలి. ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తా. ఒక్కటే మాట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోక రాజ్యం కోసం అంగీకరించబడటానికి, పరలోక రాజ్యం గురించి అంగీకరించబడటానికి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించబడటానికి శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసయ్య అంగీకరింపబడెను. ఒక మాట, యేసయ్య అర్పణగా ఏమిచ్చాడంట? అర్పణగా ఏమిచ్చాడంటే అక్కడ రాయబడినటువంటి మాట, ప్రార్థనలను యాచనలను అర్పణగా సమర్పించాడంట. సో దట్స్
రియల్ ఆఫరింగ్ టు గాడ్. అర్పణగా తనను తానే ప్రార్థనలు యాచనలు. ఆయన రోదించెను. ఏం చేశాడు ఆయన? శరీరధారి ఉన్నటువంటి దినములతో మహారోదనతో కన్నీళ్లతో మరణము నుండి రక్షించగలిగినటువంటి వానికి. మన క్రొత్త నిబంధనలో ఉండాలి అంటే, అనగా పరలోక రాజ్యం గురించి మనం ముందుకు సాగాలి అంటే, యేసయ్యే మహారోదన చేశాడు, ఎంతగానో కన్నీరు కార్చాడు. అప్పుడు ఎవరికి కన్నీరు కార్చింది? ఎందుకు రోధించింది? తనను మరణము నుంచి రక్షించగలిగినటువంటి వారిని, అనగా పరలోకమునకు చేర్చగలిగినటువంటి వారిని. మొదటి ఆదాము పాపం తీసుకొచ్చాడు. రెండవ ఆదాము కూడా మనలను బట్టి పాపిగా అయ్యాడు. సో ఆ పాపము నుంచి తప్పించబడటానికి, రక్షించబడటానికి ఆయన కూడా మహారోదనతోనూ కన్నీరు విడిచుటను బట్టి ఆయన రక్షించబడ్డాడు. అలాగే మనకు కూడా రక్షణ భాగ్యాన్ని కట్టబెట్టాడు. కనుక మెచ్యూరిటీ లెవెల్ ఆలోచిద్దాం. ఈ రోజుల్లో ఎట్లాగైపోయిందంటే గడగడ 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 ఒక 10 వాక్యాలు, ఒక 10 స్టోరీలు మంచిగా వర్ణించగలిగినటువంటి విధానంలో నేర్చుకొని, వాక్యాలు చెప్పే వాళ్ళకి నేర్చుకొని, పాటలు పాడే వాళ్ళకి ఆకర్షితులై పాత నిబంధన ఆశీర్వాదాలు వారి దగ్గర ఉంటాయని పరిగెడుతున్నారు తప్ప క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మార్గాన్ని ఎవరు పడుచుకోవట్లా. డోంట్ ఫాలో ద ఓల్డ్ టెస్టమెంట్, ఫాలో ద వే విచ్ విల్ లీడ్ టు ద ఎటర్నల్ లైఫ్. నిత్యత్వానికి నడిపించేటటువంటి మార్గం గురించి మనం వెతకవలసినటువంటి వారమైన అట్టి కృప, అట్టి ఆత్మీయ ఎదుగుదల దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక.